రావు రమేష్ గారు ఎవరైతే ఉన్నారో నాకు ఆయన అంటే చాలా బాగా అభిమానం, చాలా ఇష్టం. ఎందుకంటే ముఖ్యంగా రావు గోపాలరావు గారి అంటే చాలా చాలా ఇష్టం. అతని ప్రతి మూవీలోనూ ఆయన ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆయన చాలా ఒక దైవంతో సమానం అనమాట. అలాగే ఎస్వి రంగారావు గారు కానీ, సూర్యకాంతం గారు కానీ, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడ చోట కనపడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. వాళ్ళ రావు గోపాలరావు గారు అబ్బాయి అయితే ఎవరైతే ఉన్నారో రావు రమేష్ గారు, ఆయనది నాది ఒక మీటింగ్ చాలా విచిత్రంగా జరిగిందండి. ఫస్ట్ టైం కొత్త బంగారులోకి నేను ఎక్కడో కథ రాసుకుంటున్నాను, ఎక్కడంటే అన్నవరంలో కూర్చుని. అక్కడికి వచ్చాడు ఆయన. సో అక్కడికి వచ్చి నేను ఇలాగ రావు గోపాలరావు గారు అబ్బాయినండి, ఇలా నేను మీ సినిమాలో చేయాలనుకుంటున్నాను, నాకు ఎవరి ద్వారానో తెలిసింది మీరు ఇలాగ కొత్త బంగారులో కొత్తగా చేస్తున్నారని, ఒక అవకాశం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగితే నాకు నిజంగా చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడ రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి ఇలా వచ్చి అడగడం, ఆయన చాలామందిని అడుగుంటాడు. అందరూ రావు గోపాలరావు గారు అబ్బాయి, రావు గోపాలరావు గారు అబ్బాయి అన్న వాళ్ళే తప్ప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరే. ఇలాంటి పరిస్థితి అది కాదు, తప్పు అని చెప్పేసి నాకు అనిపించిందండి ఆ క్షణంలో. సో రావు గోపాలరావు గారికి నేను ఇచ్చుకునే ఒక గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళ అబ్బాయికి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆ స్థాయిలో నిలబెట్టడమే నాకు కర్తవ్యం అనిపించిందండి ఆ క్షణంలో. సాంగ్ రెడీయా? మీ ఎక్స్ప్రెషన్తో నాకేం అర్థం అవ్వట్లేదు. సాంగ్ రెడీయా కాదా? ఇంకా రెడీ